హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ని కవర్ చేయబోతున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఎన్నో టెక్నిక్స్ నేర్చుకోవాలి, జీవితంలో ఉన్న ఏ సమస్య నుంచైనా ఈజీగా బయటపడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీ మాటకి ఉన్న శక్తి కనుక మీరు తెలుసుకున్నారంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మాట్లాడే ప్రతి మాట అది బయట వ్యక్తులతోట లేకపోతే మీతో మీరా, గుర్తుపెట్టుకోండి. మాట్లాడే మాట మార్చుకోవాలి, వాక్ శుద్ధి ఉండాలి అని అంటూ ఉంటారు కదా. అది బయట వ్యక్తులతోటే కాదు, మీతో మీరు మాట్లాడే మాటలు కూడా ఒక క్లారిటీగా, ఒక పద్ధతిగా ఉంటే జీవితం అనేది దానిపైనే ఆధారపడి ఉంది అన్న విషయాన్ని అయితే మర్చిపోవద్దు. నీతో నువ్వు, మీతో మీరు ఏవైతే మాట్లాడుతున్నారో యూనివర్స్ లేదా మీ సబ్ కాన్షియస్ మైండ్ అదే నిజమని నమ్ముతుంది. ఇది 100% వాస్తవం. మరి మీతో మీరు మాట్లాడే ప్రతి మాట మీకు ఉపయోగపడేదిగా ఉండాలి, అంటే మీ ఉన్నతికి సహాయపడేదిగా ఉండాలి. ఆ విషయం మర్చిపోకండి. ఎందుకంటే చాలామందికి అలవాటు ఏంటి? అలవాటు ఎప్పుడు ఏదో ఒకటి అలా లోపల నెగిటివ్ ఆలోచనలతో అలా ఆలోచిస్తూనే ఉంటారు, ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా లోపల ఒక కామెంటరీ నడుస్తూనే ఉంటుంది. అవునా కాదా? ఆ మాటలు ఆపాలి, ఆ నెగిటివ్ మాటల్ని ఆపాలి, కంట్రోల్ చేయాలి. దాని ప్లేస్లో ఉపయోగపడే మాటల వైపు ఫోకస్ పెట్టాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మాటలు కూడా అదుపులో పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, మీ మాట యొక్క పవర్. మీకు నిజంగా ఎదుటి వ్యక్తితో అంతగా మాట్లాడడం ఇష్టం లేదా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, సైలెంట్గా ఉండండి. కానీ మాట్లాడితే మాత్రం కరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు జీవితాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇది 100% వాస్తవం. నమ్మాలి, నమ్మిన తర్వాత ఫాలో అవ్వాలి. మీరు మీతో చెప్పుకునే మాటలే మీకు రియాలిటీని సృష్టిస్తాయి. ఇది 100% వాస్తవం. మీరు మీతో మాట్లాడుతూ ఉంటారు కదా, అవి రియాలిటీలో కనిపిస్తుంటాయి. అందుకే మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పాజిటివ్గా అయి ఉండాలి. నేను ఏదైనా సాధిస్తాను, నాకేంటి, నాకు అన్నీ పొందుతాను, నేను ఏదైనా పొందగలను అని కాన్ఫిడెంట్గా మీతో మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడూ కూడా అది లేదు, ఇది అవ్వదు అని మాట్లాడుతుంటే రియాలిటీలో కూడా అదే పనిచేస్తుంది. అది డబ్బు గురించైనా, ఆరోగ్యం గురించైనా, రిలేషన్షిప్ గురించైనా సరే, ఏదైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ మాటల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మీరు మీతో మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది. ఎలా? మీరు మాట్లాడేటప్పుడు ఎటువంటి నెగిటివ్ మాటలు వస్తున్నాయి, ఏ సందర్భాలలో వస్తున్నాయి, అవి వాటిని రాసుకోవడం, వాటిని రీప్లేస్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ రూపంలో, పాజిటివ్ మాటల రూపంలో మార్చుకోవడం. అలాగే ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, హోపోనోపోనోని రెగ్యులర్గా చేయడం వలన మీరు మీతో మాట్లాడే నెగిటివ్ మాటల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మాటల్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, అనవసరంగా మాట్లాడే మాటల్ని. ఎందుకంటే మాటే బ్రహ్మ వాక్కులాగా తయారవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళకి. కాబట్టి ఆ మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మాట జారితే మీ నోటు వెంట అది మళ్ళీ తిరిగి తీసుకోలేము. ఈ విషయం మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడకపోయినా పర్వాలేదు. కొంతమంది ఏంటంటే కోపంలోనో, ఫ్రస్ట్రేషన్లోనో ఏదో ఒక మాటలు విసిరేస్తూ ఉంటారు. వాళ్ళకి అది అలవాటు. దానివల్ల ఎదురయ్యే పరిస్థితులు అనేవి చాలా బీభత్సంగా ఉంటాయి. తర్వాత దాన్ని ఫేస్ చేయడమే. కాబట్టి మాట్లాడేటప్పుడే కొంచెం ఎరుకతో కరెక్ట్గా మాట్లాడగలిగితే అది దానివల్ల మీకు మంచి జరిగేటట్టు ఉండాలి. మాట అనేది ఒక విత్తనం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏ విత్తనం అయితే వేస్తారో దానికి సంబంధించిన పళ్ళే పోస్తాయి ఆ చెట్టుకి 100%. మామిడి విత్తనం వేస్తే మామిడి పళ్ళు, జామ విత్తనం వేస్తే జామ పళ్ళు వస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయం. అలాగే మాట అనేది ఒక విత్తనం లాంటిది. మీరు ఎటువంటి మాటల్ని వేస్తారో దానికి సంబంధించిన చెట్లే, దానికి సంబంధించిన పూలే వస్తాయి కదా. మంచి మాటలు వేస్తే మంచి మాటలు రివర్స్లో వస్తాయి. అదే కనుక ఇష్టాసారంగా మాట్లాడేస్తూ ఇష్టం లేని మాటలు వాడితే అలాగే రివర్స్లో కూడా అలాగే వస్తాయి. ఇది 100% వాస్తవం. ఇలాగా తెలిసి కూడా
చాలామంది వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ మాటలని కంట్రోల్ పెట్టుకోలేక వాళ్ళల్లో వాళ్ళే ఎన్నో నెగెటివ్ మాటలు మాట్లాడుతూ జీవితంలో ఎంతో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ విషయం తెలుసు కూడా మీతో మాట్లాడే మాటల్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, ఎలా ఎరుకుతూ ఉండాలి, అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మాటల విషయంలో కూడా ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అని గనక మీరు క్లియర్గా అర్థం చేసుకొని ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మీ జీవితాన్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మీ వంతు మీరు ఎఫర్ట్ పెడుతున్నట్టు లెక్క. ఇది 100% వాస్తవం. అలాగే ఎరుగుతూ ఉంటే ఫాలో అవ్వడం కూడా చాలా సింపుల్. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్గా మీ మాట అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా శక్తివంతమైనది. దానిని కరెక్ట్గా వాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ ఉపనోపనో, అలాగే రెగ్యులర్ లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.